సినిమా ప్రమోషన్స్ విషయానికి వస్తే టాలీవుడ్ వాళ్ళు ఎప్పుడూ గ్రాండ్ గానే ఆలోచిస్తారు. కానీ కొన్నిసార్లు మాత్రం ఈ ప్రచారాలు నిజంగా రోడ్లపై హల్చల్ను సృష్టిస్తాయి. అలాంటి సంఘటనే 2010లో జరిగింది. అనుష్క శెట్టి నటించిన వేదం సినిమా పోస్టర్ వల్ల హైదరాబాద్ లోని పంజాగుట్ట సర్కిల్లో ఏకంగా ట్రాఫిక్ జామ్స్ ఇంకా యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత డైరెక్టర్ క్రిష్ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మళ్ళీ అది వార్తల్లోకి వచ్చింది. వేదం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క శెట్టిని సరోజా పాత్రలో ఎర్రచెరులో బోల్డ్ లుక్ లో చూపిస్తూ ఒక భారీ హోర్డింగ్ ను పంజాగుట్ట చౌరస్తాలో పెట్టారు. కానీ పోస్టర్ ప్రమాదాలకు కారణమైంది. కార్లు బైక్లు నెమ్మదించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ పోస్టర్ చూడగానే చాలా మంది దాన్ని గమనించడానికి కార్లు నెమ్మదిగా నడిపారు, బైక్లు ఆపారు, తిరిగి చూస్తూ వెళ్లారు. దీంతో రోడ్డు మీద భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా ఏకంగా 40కి పైగా ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆ హోర్డింగ్ ప్రమాదాలకు కారణమవుతుందని సినిమా యూనిట్ ని సంప్రదించి తొలగించమని సూచించారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని చివరికి ఆ పోస్టర్ ను తీయాల్సి వచ్చింది. దర్శకుడు క్రిష్ మాటల్లోనే చెప్పాలంటే అనుష్క బోల్డ్ లుక్ కి అప్పట్లో జనంలో ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే ట్రాఫిక్ స్తంభించిపోయిందన్నమాట. వేదం సినిమా అప్పుడు తెలుగులోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. 5 విభిన్న కథలు, ఒకే క్లైమాక్స్ సబ్జెక్ట్తో చేసిన ఈ ప్రయోగాత్మక చిత్రం ఎన్నో ప్రశంసలు అందుకుంది. అనుష్క పోషించిన సరోజా పాత్ర, ఆమె లుక్, పాత్రలోని బోల్డ్నెస్ అన్నీ కూడా అమేజింగ్. ఈ సంఘటన సినీ పరిశ్రమకు ఒక గొప్ప పాఠం నేర్పింది. సినిమా ప్రచారం క్రియేటివ్గా ఉండాలి కానీ ప్రజల భద్రతకు హానికరంగా కాకూడదని.